ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండీ! అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పౌర్ణమి, అమావాస్య, పంచమి, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజెల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఏంటి అంటే, ఈ నెలంతా కూడా మనకు చాలా శక్తివంతమైన నెలండి. చాలా శక్తివంతమైన రోజులు అన్నమాట. ఇది ధనుర్మాసం. ధనుర్మాసం స్టార్ట్ అయింది ఈ డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి. అలాగే ఈ నెలంతా అంటే జనవరి 16వ తేదీ వరకు, అంటే పండగలు మనకు స్టార్ట్ అయ్యేంత వరకు, పండగలు పూర్తయ్యేంత వరకు కూడా ధనుర్మాసం అనేది మనకు జరుగుతుంది. ధనుర్మాసంలో చాలా శక్తివంతమైన రోజులనమాట. ఈ రోజులలో మనం వారాహి అమ్మవారిని తలుచుకుంటూ విష్ణువుని కానీ, అలాగే శివయ్యను కానీ, ఆ పరమేశ్వరుడిని మనం పూజ చేసుకొని వారికి తగ్గ మంత్రాలు, పరిహారాలు మనం చేసుకున్నట్లయితే మనం కోరుకున్న కోరికలనేటివి మనకు 24 గంటల్లోనే నెరవేరిపోతాయి. అంత మంచి శక్తివంతమైన రోజులనమాట. ఈ రోజులలో మనం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో, అంటే బ్రహ్మ ముహూర్తము అంటే 4 గంటల నుంచి 6 గంటల వరకు మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తము అంటాము. బ్రహ్మ ముహూర్తంలో మనం చేసేటువంటి పరిహారాలు కానీ, మనం అనుకునేటువంటి మంత్రాలు కానీ, మనం ఏదైనా కూడా చెయ్యాలి అనుకుంటే బ్రహ్మ ముహూర్త సమయంలో మనం మొదలుపెడితే గనక అది మనకు విజయాన్ని చేకూరుస్తుంది. చాలా అద్భుతంగా మనకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ ధనుర్మాసం అంతా కూడా మీరు ఇప్పుడు చెప్పబోయే 5 అక్షరాల అమ్మవారి నామాన్ని మనం ప్రతిరోజు బ్రహ్మముహూర్త సమయంలో, అంటే 4 గంటల నుంచి 6 గంటల సమయంలో, మీరు ఆ టైం మధ్యలో ఎప్పుడైనా 5 గంటలకు కావచ్చు, 5:30కి, 5:20, 5 గంటలకి, 5:40కి, 6 గంటల లోపు ఏ టైంలోనైనా సరే మీరు లేచి ఒక 5 నిమిషాల సేపు అమ్మవారి మంత్రాన్ని, అంటే అమ్మవారి ఈ నామాన్ని మనం చెప్పుకున్నట్లయితే మీరు కోరుకున్న కోరిక, మీ మనసులో ఉన్నటువంటి ఆశ, మీరు ఏదైతే జరగాలి అని గట్టిగా అనుకుంటున్నారో అది ఖచ్చితంగా తీరుతుందండి. ఇది ఇంతకు ముందు కూడా మనం అమ్మవారి ఈ నామాన్ని మనం వీడియోస్లో ఉపయోగించి ఎంతో మంచి ఫలితాన్ని మనం పొందాం. అమ్మవారి నామాలు ఒకటి కాదు, రెండు కాదండి, ఎన్నో నామాలు మనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఎన్నో కష్టాల నుంచి మనకు బయటపడేసిన సందర్భాలు, అమ్మవారి నామాలు అనేటివి చాలా గొప్పగా ఉన్నాయన్నమాట. వాటిల్లో కూడా ఇది చాలా చాలా అద్భుతమైన, అమోఘమైనటువంటి అమ్మవారి నామం. పిలవగానే అమ్మ పలికి మనల్ని ఆపద నుంచి గట్టెక్కించగలిగేటువంటి ఒక చాలా విశేషమైన, అద్భుతమైన, శక్తివంతమైన నామం. ఈ నామాన్ని గనక మనం ప్రతిరోజు బ్రహ్మముహూర్త సమయంలో లేచి మనం ఒక 5 నిమిషాల సేపు, మీరు అప్పుడే స్నానం చేయాల్సిన అవసరం లేదు. మనం నీట్‌గా కొంచెం బ్రష్ చేసి, లేదంటే నోరు పుక్కిలి చూసేసి మనం నీట్‌గా ఉన్నాము అనుకున్న సందర్భంలో చెప్పుకుంటే సరిపోతుంది. మామూలుగా అయితే దీనికంటూ నియమాలు ఏమీ లేవండి. మనం బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాలకు మాత్రమే నిష్టగా నియమాలుండాలి. అమ్మవారి నామాలను మనం ఏ సమయంలోనైనా, ఎప్పుడైనా కూడా అమ్మను పిలిస్తే మనకు పలికే దైవంలా మనం అమ్మవారిని పూజించుకుంటున్నాం కాబట్టి, ఎలా ఉన్నా కూడా అమ్మవారిని పిలుచుకోవచ్చు. మీ మనస్సాక్షికి మీకు మేము నీట్‌గా లేమండి, కంపల్సరీగా మేము నీట్‌గా ఉన్నప్పుడే చెప్పుకుంటాము అనుకుంటే అది మీ ఇష్టం. అది మీ డౌటొచ్చినోళ్ళు మీరు శుద్ధంగా ఉన్నప్పుడే చెప్పుకోవచ్చు. లేదు అంటే కూడా ఎప్పుడైనా అమ్మవారి నామాలనేటివి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. నాన్ వెజ్ తిని ఉన్నా కూడా చెప్పుకోవచ్చు. పీరియడ్స్ టైంలో ఉన్నా కూడా చెప్పుకోవచ్చు. లేదండి పీరియడ్స్ టైంలో ఉన్నాము, మేము చెప్పుకోలేము అంటే మూడో రోజు మీరు తలస్నానం చేసి కూడా చెప్పుకోవచ్చు. మీరు కనీసం ఒక 3 రోజులైనా సరే ఈ అమ్మవారి నామాన్ని ఉదయాన్నే కంటిన్యూగా, ఏదైనా మీ కోరిక అనేది మనసులో అనుకొని కంటిన్యూగా 3 రోజులైనా సరే మీరు చెప్పుకోగలిగితే గనక అది ఖచ్చితంగా 3 రోజులు గడిచే లోపలే మీ ఆ కోరిక అనేది నెరవేరుతుంది. అది ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి? అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్‌లో వీడియోలు చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి.
దీనికి కావాల్సింది ఏంటి అంటే ఒక వైట్ కలర్ పేపర్, అలాగే రెడ్ కలర్ పెన్ను. ఇంతకుముందు మీరు ఏ పెన్నుతోనైనా రాసి ఉండొచ్చు. గ్రీన్ కలర్ పెన్ను గానీ, బ్లూ కలర్ పెన్ను గానీ. ఇప్పుడు మాత్రం కంపల్సరీగా రెడ్ కలర్ పెన్ను మాత్రమే యూజ్ చేయండి. ఆ రెడ్ కలర్ పెన్ అనేది మనం ఒక వైట్ పేపర్ తీసుకొని, ఆ వైట్ పేపర్‌పై ఇప్పుడు చెప్పబోయే నామం వజ్రఘోషం. వజ్రఘోషం అనేది చాలా చాలా అద్భుతమైన అమ్మవారి నామం అండి. ఈ అద్భుతమైన వజ్రఘోషం అనే పేరు అమ్మవారి వాహనం పేరు. సింహ వాహనం పేరు. అది మనందరికీ తెలిసిందే. ఈ వజ్రఘోషం అనే మంత్రం మనకు ఈ నామము ఎంత మంచి రిజల్ట్ ఇచ్చిందో మనందరికీ తెలుసు. లక్షల మందికి సహాయం చేసినటువంటి వజ్రఘోషం అమ్మవారి నామం. ఈ నామాన్ని ఈ శక్తివంతమైన ధనుర్మాసం ఈ రోజులు అంటే ఈ నెలంతా కూడా మనం చెప్పుకోగలిగితే చాలా చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. అన్ని రోజులు కూడా మేము చెప్పుకోలేము అంటే ఇంతవరకు కూడా మీకు ఏ కోరిక అయితే తీరలేదు, ఇక తీరదు అని నిరుత్సాహపడి మీరు బాధపడుతూ ఉన్నారో అలాంటి కోరిక అనేది ఈరోజు ఈ వజ్రఘోషం అమ్మవారి నామంతో పాటు మీ కోరికను కూడా కలిపి 21 సార్లు మనం వైట్ పేపర్‌లో ఈ 3 రోజులు అమ్మవారి నామంతో పాటు మీ కోరికను మీరు రాసుకోగలిగితే గనక 21 సార్లు ఖచ్చితంగా 24 గంటల్లోనే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. అది ఎలా రాయాలి అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వజ్రఘోషం అని రాసి చూపిస్తున్న విధంగా నేను ఎగ్జాంపుల్‌కి ఉద్యోగం అని రాస్తున్నాను. లేదంటే మీ సొంత ఇంటి కల అయితే సొంత ఇల్లు అని రాసుకోండి. సంతానం అయితే సంతానం అని, లేదు అంటే డబ్బు అయితే గనక డబ్బు అని, అప్పు తీరాలి అయితే గనక అప్పు తీరాలి అని, మీ కోరిక మీ విష్ ఏదైతే ఉందో అది ఈ పేపర్ పైన రెడ్ కలర్ పెన్నుతో 21 సార్లు వజ్రఘోషం అనే అమ్మవారి నామంతో కలిపి మీ విష్‌ని 21 సార్లు అనేది రాయాలి. ఇలా మీరు ఒక బుక్ అయినా పెట్టుకోవచ్చు. మనం ఇంతకుముందు కూడా అమ్మవారి నామాల్ని, మంత్రాల్ని, పరిహారాల్ని మనం అన్నీ కూడా నోట్ చేసుకోవడానికి ఒక బుక్ అనేది పెట్టుకున్నాం. పాతవారైతే గనక తెలుసండి. కొత్తవారైతే గనక ఇప్పటికైనా ఒక బుక్ అనేది పెట్టుకొని ఇప్పటి నుంచి అమ్మవారికి చెప్పేటువంటి మంత్రాలని, నామాలని ఈ బుక్‌లో మనం నోట్ చేసుకొని ఈ బుక్‌లోనే మనం అన్నీ కూడా చేసుకోవచ్చు. 3 పేజీల్లో 3 సార్లు అంటే 3 రోజులు ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క రోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్త టైంలో ఈ విధంగా మీరు మీ విష్‌ని అమ్మవారి నామంతో కలిపి రాసినట్లయితే తప్పకుండా మీ కోరిక అనేది 24 గంటల్లో తీరుతుందండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మరొక్కసారి అమ్మవారి మహిమ అనేది మనందరికీ తెలియజేసేటువంటి గొప్ప అమ్మవారి నామం. ఈ నామాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకుండా ప్రతిరోజు అయినా రాసుకోవచ్చు. లేదంటే 3 రోజులైనా సరే మీరు రాసి అమ్మవారి మహిమ ఏంటి అనేది మీకు తెలుసు. అలాగే మీతో పాటు మన సబ్స్క్రైబర్స్‌కి కూడా తెలపాలి అనే విధంగా మీకు ఎవరికైతే మీ విష్ అనేది నెరవేరిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.